అలాగే ఇక సాక్షిలో బ్యానర్ వార్తగా పవన్ పార్ట్నర్కు 1200 ఎకరాలు, టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి వేల కోట్ల విలువైన భూములు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు సినిమాలకు నిర్మాత పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్తో కలిసి సంయుక్తంగానే చిత్ర నిర్మాణం. ఈ క్రమంలో ఓర్వకల్లో ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూ సంతర్పణ, పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం. ఏమాత్రం అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకుండా కదిలిన ఫైల్. అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, వడ్డిచ్చేవాడు మనవాడైతే ఇక ఎక్కడ కూర్చున్నా కానీ మనకి ఏ లోపం ఉండదు, పుష్టిగా తినొచ్చు. ఇదే మాదిరిగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా షిర్డీ కంపెనీకి సంబంధించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు వాళ్ళకే డీలర్షిప్ అప్పచెప్పారు. వాళ్ళకి నచ్చిన సంస్థ వాళ్ళు ఒప్పందాలు చేసుకొని అక్కడ బిజినెస్ నడిపారు. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఇలాగే జరుగుతుంది. ఏదేమైనా రాజకీయాలు పార్టీలు వేరైనా కానీ చేసేది మొత్తంగా ఓవరాల్గా నడిచేది ఒక్కటే. ఎవడు మనవాడైతే వాడికి దారాదత్తం చేయడమే ప్రభుత్వ ఆస్తులు అన్నట్టు చందనంగా మారిందనమాట.